triplex villas at Kollur, APR Projects. అమ్మకి థ్యాంక్స్ గానీ ప్రామిస్ గానీ సారీ గానీ చెప్పాలనుకుంటే ఏం సో మా అమ్మకి ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలని అనుకుంటున్నానంటే అందరు కూతురు కొడుక్కి వాళ్ళ అమ్మ గ్రేట్, నా అమ్మ నాకు ఇంకా గ్రేట్. సో అందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నన్ను కూతురిగా సెలెక్ట్ చేసుకున్నందుకు మా మమ్మీ. సారీ అన్నిటికీ చెప్పాలి, నేను నా బిహేవియర్ అంటే నాకు కోపం ఎక్కువ, నాకు ఓపిక తక్కువ, నాకు అన్ని సెకండ్స్ లో అయిపోవాలి, మా మమ్మీ మాట వినను సరిగ్గా. సో అన్నిటికీ ఐఎమ్ సారీ, బట్ షీ కెన్ అండర్స్టాండ్. ఐ నో. ప్రామిస్ డాడీ లేడు అని ఫీల్ అవ్వకుండా మాత్రం డెఫినెట్ గా చేస్తాను. సో అలానే ఉంటున్నాను. సో దట్ ఐ కెన్ ప్రామిస్. ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రెత్ మై మామ్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ టు మీ దెన్ ఎనీవన్. సూపర్. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. అంటే వాళ్ళ ఫాదర్ గురించి అడిగినప్పుడు కూడా మీ కళ్ళంబడి నేను నీళ్ళు చూడలే. రీతు ఇచ్చిన ప్రామిస్ కి ఎందుకండి కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి? మై మామ్ ఈస్ టూ మచ్ ఇన్నోసెంట్. ఏంటంటే ఆమెకి ఏది తెలియదు సరిగ్గా. అంటే ఐ మీన్ మా మమ్మీకి అన్ని ఇంకా నేనే కాబట్టి, అంటే మా మమ్మీ ఒక చిన్న పిల్ల, నాకు ఒక కూతురు ఉందంటే అది మా మమ్మీయే. He doesn't know anything. మా నాన్న చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన ఆ రోజు 2 days ఉంచాము. ఆ ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా నాకు అందరికంటే మా నాన్న ఎక్కువ, మా మమ్మీ కంటే మా నాన్న ఎక్కువ నాకు. మా మమ్మీ అక్కడ కూర్చొని ఉంటే మా డాడీది బాధ నాకు పోయి మా మమ్మీ మీద ఎక్కువ వచ్చేసింది. అంటే ఈవెన్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు. ఇంకా ఇప్పుడు మా నాన్న లేడు. దీని గురించి బాధపడటం కంటే ఎక్కువ ఫస్ట్ అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ మా నాన్న అంటే నాకే ఎక్కువ ప్రేమ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండే. నేను బాగానే ఉన్నాను, మా అన్న కరెక్ట్ గా 3 days 4 days మనిషి కాలేకపోయాడు. వాళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. అలాంటిది మా అన్న ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చొని ఇలానే ఉండిపోయాడు. ఆ డే రోజు ఐ డిసైడెడ్, నువ్వు లేకపోతే లేకపోయినావు డాడీ, బట్ నేను ఉన్నాను వీళ్ళకి, నేనే డాడీ వీళ్ళకి, నేనే అన్ని. సో నేను వాళ్ళని చూసుకుంటాను అని ఐ ప్రామిస్ టు మై డాడ్. ఆ చనిపోయిన శవం మీదే. చాలా మంది పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ముందే చనిపోతున్నారు చాలా చిన్నప్పుడు. అట్లీస్ట్ మా డాడీ నన్ను చాలా బాగా ఇప్పటి వరకు పెంచి, నేను సంపాదించి మా అమ్మని మా అన్నయ్యని చూసుకునే స్టేజ్ వరకు ఉండి మా నాన్న చనిపోయారు కాబట్టి. బట్ ఐ అండర్స్టాండ్, అంటే ఇంకా చాలా మంది కంటే నా లైఫ్ బెటర్గానే ఉంది. ఐ షుడ్ నాట్ ఫీల్ లైక్ దట్. నాన్న గురించి అంత గొప్పగా చెప్తుంటే నాకే అంత బాగా ఇక్కడ టచ్ అవుతుంది. ఎక్కడో చూడకపోయినా నేను ఒకసారి నాన్న ఇక్కడ చూసే అవకాశం నాకు దక్కుతుంది. మా టీం కలిగించారు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. ప్రేమతో షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో సెంటిమెంట్ గా నేను మిమ్మల్ని పిలిచాను. చెప్పారు కదా, నాన్న బాధ్యత మీరు తీసుకొని అన్నని నాన్నలాగా చూసుకుంటున్నారు. ఇంతకన్నా మంచి అమ్మ కూతుర్లు ఎవరు ఉండరు అనిపించింది నాకైతే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రీతు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మకి ప్రేమతో షోలో నిజంగా అమ్మ మీద ఉన్న ప్రేమని కూతురు ఇలా చూపించడం చాలా మందికి నచ్చుతుంది, లైక్ చేస్తారు. మీ సుమన్ టీవీలో కూడా ఇలాంటివి చాలా ప్రోగ్రామ్ చేయాలి, దానికి నువ్వు యాంకర్ గా ఇంకా ఎక్కువ చేయాలని నేను కోరుకుంటున్నా. तुझे 1000 बार पूछना कदा सुना सरोजा.